పాత్రలో ఉన్నాం అంటున్నారు. అక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదు. లేనట్టే కదా ఒక రకంగా. ప్రాక్టికల్ గా చెప్పండి, మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ గెలిచింది కాబట్టి ఈ శక్తి ఇక్కడ. ఇది వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్య. అవునా? రేవంత్కి ఏం షాక్ లేదా ఇందులో? రేవంత్కి ఏం ప్రాబ్లం లేదు. రేవంత్ రేపు పొద్దున రేవంత్కి ఏమైంది, రేవంత్ని ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఆడుకుంటున్నారు. అదిగో నువ్వు మళ్ళీ మీ గురువు గారిని తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నావు అన్నటువంటి అంతవరకే ఉంది. అది విమర్శలకు వీళ్ళు పెద్దగా ఏం ఫీల్ అవ్వడు, రేవంత్ కూడా నడిచిపోతుంది. కానీ బీజేపీకి సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 ఎలక్షన్స్ అప్పుడే గట్టిగా పట్టుబట్టి మరి కిషన్ రెడ్డి తెలుగుదేశంతో పొత్తొద్దని చెప్పేసి వెళ్ళారు. అయితే అప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడి పొత్తు ఈ ఎలక్షన్ వరకే ఉంటుంది, ఇప్పటితో లాస్ట్, ఇక ఉండదు అని చెప్పారు. అప్పుడు 20 సీట్లు గెలుచుకున్నారు ఇద్దరు కలిసి. 15 తెలుగుదేశం, 5 వాళ్ళు గెలుచుకున్నారు బీజేపీ. గెలుచుకున్న మరుసటి రోజు నుంచి బీజేపీ స్వతంత్రంగానే వచ్చింది. బీజేపీ సపరేట్ ఇదిగానే నడిచింది. తెలుగుదేశంతో అప్పటితో పొత్తు లేదని చెప్పేశారు. తెలంగాణ వరకు లేదు, ఆంధ్రాలో మాత్రం ఇద్దరు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు, కేంద్రంలో కూడా భాగస్వామి ఉన్నారు. తెలంగాణలో అది లేకపోతేనే మనం గెలుస్తాం అన్నటువంటి వాళ్ళ ప్లానింగ్. అందులో భాగంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎవరికి వాళ్ళే పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం 1కి పరిమితం అయితే వీళ్ళు 3 ఏమో గెలిచినట్టున్నారు. బీజేపీ వాళ్ళు కొన్ని గెలిచారు, అప్పుడు నడిచింది. ఆ తర్వాత చూసుకుంటే 2018 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్గా విభేదించున్నారు కదా. బీజేపీ 7% పరిమితమైంది ఓట్లు, 1 సీటే వచ్చింది. అప్పుడు అదిగో